మారిన మనిషి మారాలి. మారకపోతే మార్పులేని దేవుడు దీవెనలు ఎలా ఇస్తాడు? పైకి రావాలన్నా పరలోకం పోవాలన్నా మారక తప్పదు. యాకోబు ప్రార్థన మారింది. భూ సంబంధమైన ఆశీర్వాదాల కంటే పరలోక సంబంధమైన దీవెనల కొరకు అడగడం మొదలుపెట్టాడు. యాకోబు పేరు మారింది. ఒకప్పుడు మోసగాడు, ఇప్పుడు ఇశ్రాయేలు అంటే రాజకుమారుడు. యాకోబు నడక మారింది. లోకానుసారంగా కాకుండా దేవుని దృష్టిలో సరైన మార్గంలో నడవడం ప్రారంభించాడు. యాకోబు మనసు, మాట మారాయి. దీనత్వమే దైవిక దీవెన అని గ్రహించి తన్ను తాను తగ్గించుకున్నాడు. ఒకప్పుడు శత్రువుగా చూసిన వారిలో ఇప్పుడు దేవుని చూడగలుగుతున్నాడు. అతని బ్రతుకే ఒక ఆరాధనగా మారింది. మరి మన జీవితం మారిందా? ఒక్కసారి ఆలోచిద్దాం. మరిన్ని ఆధ్యాత్మిక సందేశాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.